రైట్, ఇక బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అక్కడి నుంచి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, శోభాయాత్ర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? జ్యోతి, బాలాపూర్ గణేశుడి దగ్గర మొదటి పూజ ప్రారంభమైంది. ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బాలాపూర్ గణేశుని చూడడానికి పెద్ద ఎత్తున ఇటు పాలక మండలితో పాటు అటు భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో స్వామివారి పూజ అనంతరము ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ పాలక మండలి సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈ కాలనీ వాసులు కావచ్చు, అందరూ కూడా డిఫరెంట్ అందరూ డ్రెస్ కోడ్తో సహా ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలో ప్రత్యేకంగా కూడా పాల్గొన్నారు. ఇక పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా బాలాపూర్ గణేశుని చూడడానికి వస్తూ ఉంటారు. ఇక మరికొద్దిసేపట్లో పూజ ఇప్పుడు పూర్తయిందని చెప్పుకోవచ్చు. పూజ అనంతరం స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపుకు సంబంధించి కూడా భారీ విగ్రహం, ఈ భారీ విగ్రహాన్ని దాదాపు 2 క్వింటాలకు సంబంధించిన విగ్రహం, ఈ విగ్రహాన్ని తరలించడానికి ప్రత్యేక క్రెయిన్, ప్రత్యేక వాహనాన్ని కూడా ఈ పాలక మండలి అమర్చిందని చెప్పుకోవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలాపూర్కు సంబంధించి గణేశుడి ఈ లడ్డు, చేతిలో ఉన్న లడ్డు ఒక ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. ఆనవాయితీగా వస్తుంది. ఇది దాదాపు 46 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడి గణేశుడికి సంబంధించిన లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డూని కనుక దక్కించుకుంటే సకల సౌకర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా పోటీ పడతారు. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ ఆతృతగా చూస్తారు. ఈ లడ్డుకు సంబంధించి ఎట్లా పోతుంది ఏంది అనేది కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇక్కడ మనకు పాలక మండలి సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇక్కడ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు ఈ పూజ అనంతరం? 2 నిమిషాలు చూడవచ్చు. పూజకు సంబంధించి అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా యువత అందరూ కూడా పూజలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజ అనంతరం మరికొద్దిసేపట్లో స్వామివారికి సంబంధించి తీసుకెళ్లారు. ఒకసారి మనము క్రెయిన్ని కూడా చూడవచ్చు. భారీ క్రెయిన్ ద్వారా స్వామివారిని పక్కకున్న వెహికల్లోకి తీసుకెళ్తారు. ప్రత్యేక వాహనంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా SSCSకి సంబంధించిన ఒక ట్రైన్ ఇక్కడ తీసుకెళ్తారు. ఒకసారి చూడొచ్చు. స్వామివారికి నివాళులు అర్పించిన తర్వాత పూజ పూర్తిగా స్వామివారికి దీపం చూస్తున్న తర్వాత ఇక్కడ పూజ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి పూజ కార్యక్రమం తర్వాత మూవ్ అవుతుందో. ఒకసారి స్వామివారి ఆకృతిని చూద్దాం. స్వామివారికి చూస్తే సింహం మీద తను కొలువై ఉన్నాడు. అదేవిధంగా 2 చేతులలో త్రిశూలం, మరోవైపు స్వామివారి కిరీటం, శివుడితో కూడిన అద్భుతమైన ఒక కిరీటం, భారీ వినాయకుడు భక్తులను కనువిందు చేసే ఒక విగ్రహంగా ఈ బాలాపూర్ విగ్రహాన్ని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్న టీం సభ్యులు కూడా కాషాయం డ్రెస్తో మరోవైపు అందరికీ కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఇక వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వీళ్ళందరూ కూడా చాలామంది వాలంటరీలుగా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాలంటీర్స్ తాగునీటి సౌకర్యం, ప్రసాదాలు, అదేవిధంగా స్వామివారి నిమజ్జనం వరకు కూడా అన్ని ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ, మరోవైపు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కు సంబంధించి గతంలో దాదాపు 46 సంవత్సరాల నుంచి స్వామివారి విగ్రహాన్ని పెట్టినప్పటి నుంచి ఎట్లా తీసుకెళ్లి నిమజ్జనాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఏంటి అనేది ప్రతిదీ కూడా వాళ్ళకు గైడ్ చేస్తూ ఉంటే తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి మనము మాట్లాడదాము. ఇక్కడ ఈ పూజ అనంతరం మనం వీళ్ళందరూ కూడా ఒకసారి ఈ పూజలో అందరూ నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ పూజ అనంతరం ఇక్కడున్న పాలక మండలి కావచ్చు, అదేవిధంగా సభ్యులు కావచ్చు, అందరూ ఇక్కడ మళ్ళీ మూవ్ అవుతూ ఉంటారు. సరే, గణేశుడికి సంబంధించిన భారీ సైజులో ఉండే బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి మరికొన్ని గంటల్లో తరలిపోతారు. ఇక మరోవైపు అటు ఖైరతాబాద్ గణేశుడు కావచ్చు, ఇటు బాలాపూర్ గణేశుడు కావచ్చు, ఈ 2 గణేశులని చూడడానికి కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు రావడమే కాదు, చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇక్కడ గణేశుని ఎలా తీసుకెళ్తారు, అదేవిధంగా గణేశుడికి సంబంధించిన లడ్డు వేలంపాట ఎట్లుంటుంది అనేది ఇక్కడ చూస్తారు. ఒకసారి లడ్డుకు సంబంధించి కూడా చూద్దాం. 1980లో ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు. తర్వాత 46 ఏళ్ళుగా బాలాపూర్ లడ్డుకు సంబంధించి చరిత్ర సృష్టిస్తుంది. మొదట 1994లో కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలతో వేలంపాట ప్రారంభించారు. ఆ తర్వాత 2024లో అంటే లాస్ట్ ఇయర్ 30 లక్షలకు రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుని
దక్కిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఇంకా ఎక్కువ పోయే అవకాశము ఉందని కూడా ఇక్కడలో పాలక మండలి కావచ్చు, భక్తులు కావచ్చు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక ఈ లడ్డు వేలంపాటని కనుక కైవసం చేసుకుంటే అభివృద్ధి, అదేవిధంగా వాళ్లకు సకల సౌకర్యాలు కలుగుతాయని వాళ్ళలో నమ్మకం. ఆ నమ్మకంలో భాగంగా బాలపూరు వినాయకుడి చేతిలో ఉన్న లడ్డుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక ఆ లడ్డుకు సంబంధించి కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన తవేశ్వరం మిఠాయి వాళ్ళు తయారు చేశారు. లడ్డుకు సంబంధించి ఇక నాణ్యతకు సంబంధించి 21 కిలోల లడ్డూని స్వామివారి చేతిలో ఉన్నది ప్రస్తుతము. ఆ లడ్డు కొంచెం 2 కిలోల వెండి గిన్నెని కూడా ఆ లడ్డూని పెట్టేందుకు కూడా 2 కిలోల వెండి గిన్నెని కూడా పెట్టారు. ఎవరైతే వేలంపాటలో ఆ లడ్డూని దక్కించుకుంటారో వారికి ఈ హనీ ఫుడ్స్ తయారీదారుడు ఉమామహేశ్వర్ అతను ఆ వెండి ప్లేట్తో పాటు లడ్డూని కూడా వేలంపాటలో ఇస్తూ ఉంటారు. మరోవైపు ఆ వేలంపాటకు సంబంధించి కూడా సభ్యులు ఇప్పటికే ఎవరెవరు అనేది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుతారు. ఇక 9:30 కల్లా 9:30కి ఇక్కడ వేలంపాట జరుగుతుంది. ఆ వేలంపాటకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మరికొద్ది సేపట్లో స్వామివారిని ఇక్కడి నుంచి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవంగా అద్భుతంగా వివిధ కళా నృత్యాలతోటి, డప్పు చప్పుళ్లతోటి, సన్నాయి మేళాలతోటి, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారిని మొత్తం ఊరేగిస్తారు బాలాపూర్కు. ఆ తర్వాత సెంటర్కి వెళ్తారు. సెంటర్కి వెళ్ళిన తర్వాత 9:30కి వేలంపాటకు సంబంధించి ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరోవైపు అర్చకులు, పాలక మండలి అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే బాలాపూర్ గణపతి వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ స్వామివారు ఊరేగింపు కార్యక్రమం జరగనుందని చెప్పి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు.